వెల్కమ్ టు పూరా లోకల్. భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదని 11 నెలల వయసున్నప్పటి నుంచి నటించడం ప్రారంభించానంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన భైరవం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తెరపై కనిపించి 9 ఏళ్లైంది. ఎన్నో జన్మలెత్తిన ఈ డైరెక్టర్ రుణం తీర్చుకోలేనని ఆవేదన చెందారు. ఈ 9 ఏళ్లలో కొన్ని సినిమాలు మొదలుపెట్టాను, కానీ లాక్డౌన్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సినిమాలు ఆపేశానని ఆయన తెలిపారు. ఈ వేదికపై ఎంతో మాట్లాడాలనుకున్నా, కానీ మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. 9 ఏళ్ల నుండి మీకు దూరంగా ఉన్నానన్నారు. నేనేమీ మీకు డబ్బులు ఇవ్వలేదు, మీకోసం ఏమీ చేయలేదు, అయినా నాపై చెప్పలేనంత ప్రేమ చూపిస్తున్నారు. నా కోసం మెసేజ్లు పెడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. సొంత వాళ్ళే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకుని నాకు ఇంత ప్రేమను పంచుతున్నారు. ఈ గుండె ఇంత ధైర్యంగా ఉందంటే అది మీ వల్లే. నాకు భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం లేదు. ఈరోజు వాళ్ళు అడిగితే ఇదిగో ఇదే మీ కుటుంబం అని మిమ్మల్ని చూపించేంత ధైర్యాన్ని మీరు ఇచ్చారంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భైరవం చిత్రంలో నాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను గతంలో కూడా చాలా సినిమాలు చేశాను, కానీ ఇది వేరు. ఈ సినిమా కోసం ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ ను తీసుకొచ్చారు, కానీ వాళ్ళందరినీ కాదని నన్ను తీసుకోవడం నా అదృష్టం. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు, ఆయన మనసారా తలుచుకుంటే మా దర్శకుడి రూపంలోనో మీ అందరి రూపంలోనో వస్తాడని మనోజ్ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో చూశాను. కట్టు బట్టలతో రోడ్డు మీదకి తెచ్చారు. నేను ఊరెళ్ళొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్ళడానికి కారు కూడా లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ నాకు ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఇంటి బయట 20 కార్లు పెట్టించాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఎవరి మీద కోపం లేదు. అది నా బలహీనతో లేక వారి బలమో అర్థం కావడం లేదు. నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు కుమారుణ్ణే. చిన్నప్పటి నుంచి నీతి న్యాయం వైపు నిలబడాలని నూరిపోసి పెంచారు. ఇప్పుడు అదే చేస్తుంటే దాన్నే తప్పంటున్నారని గొంతులో బాధను దిగుమింగుకొని కన్నీరు కార్చారు మనోజ్.